ददने दीनेभ्यः श्रियमनिसमासानुसदृशीम् अमन्दं सौन्दर्यप्रकरमकरन्दं विकिरति तवास्मिन् मन्दार स्तबकसुभगे यातु चरणे निमज्जन्मज्जीवः కరణచరణే షట్చరణతాం. ఈ శ్లోకంలో కూడా అమ్మవారి యొక్క పాదసేవ మహిమని శంకర్లు తెలియజేస్తూ అమ్మవారి యొక్క పాదాలని ఆశ్రయించాలనేటువంటి ఆకాంక్షని ఇందులో తెలియజేస్తున్నారు. దదానే దీనేభ్య శ్రియం అనిసం ఆశాన్మ సదృశం అంటే అమ్మవారి యొక్క పాదాలు దీనులకి, అంటే ఏదైతే కోరుకుంటూ అమ్మవారిని ఆశ్రయిస్తారో వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తుంది. శ్రీయం అంటే సంపదను, దదాని అంటే ఇస్తుంది. అమ్మ చరణం ఇచ్చేటువంటి శ్రీ అంటే సంపద ఇక్కడ ఐహికాముష్కమైనటువంటి సంపద అని మనం గ్రహించాలి. ఇహలోకంలో సంపదలను ఇస్తుంది, పరలోకంలో మోక్షలక్ష్మిని అంటే కైవల్యాన్ని అమ్మ పాదాలను ఆశ్రయిస్తే ఆ తల్లి ఇస్తుంది అనేటువంటి భావం. ఇంకా అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి, అమ్మవారి యొక్క పాదము అధికమైనటువంటి సౌందర్య ప్రకరము అంటే లావణ్య రాశి. అటువంటి అమ్మ పాదము సౌందర్య రాశి. అమ్మ పాదాలు అనిర్వాచ్యమైనటువంటి సౌందర్యం, అంటే అమ్మ పాదాల యొక్క అందాన్ని ఇంతని వర్ణించలేము. అమ్మ పాదము సౌందర్య ప్రకర మకరందాన్ని అంటే సౌందర్యము అనే మకరందాన్ని వికిరతి అంటే వెదజల్లుతోంది. అమ్మవారి యొక్క పాదాలు కల్పవృక్షపు పూలగుత్తి అనేటువంటి విషయం తర్వాత పాదంలో వస్తుంది. పూలగుత్తి నుంచి మకరందం స్రవిస్తుంది. అమ్మ పాదము అనేటువంటి కల్పవృక్షపు పువ్వుల గుత్తి నుంచి సౌందర్యము అనే మకరందం స్రవిస్తోంది. ఇంకా తవాస్మిన్ మందార స్తబక శుభగే చరణే అంటే అమ్మ ఈ నీ పాదము మందార స్తబకం వలె శుభగమైంది. అంటే మందారము అనేది ఒక రకమైనటువంటి కల్పవృక్షం. మందారం అనేటువంటిది మనం చూసేటువంటి ప్రస్తుతం కనిపించే మందార పువ్వు కాదు. మందార పుష్పము కొన్ని రకాలైనటువంటి పువ్వులలో మందార వృక్షాన్ని కూడా చెప్తారు. అటువంటి స్తబకము అంటే పూలగుత్తి. అమ్మవారి యొక్క పాదము మందార వృక్షపు పూలగుత్తి లాంటిది. ఆ పాదము చాలా సొగసుమైనది. అటువంటి పాదము మందార పుష్పాల గుత్తి వలె చాలా అందంగా ఉంది. అటువంటి పాలగుత్తి పువ్వుల యొక్క గుత్తి కాబట్టి మకరందాన్ని అంటే పువ్వుల యొక్క తేనెని వెదజల్లుతోంది. అటువంటి అమ్మవారి యొక్క పాద స్తబకము నుండి వచ్చే మకరందము అంటే భక్తులపై అమ్మ కురిపించే దయామృతమే అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇంకా నిమజ్జన్మజ్జీవ కరణ చరణే షట్చరణతాం, ఇక్కడ షట్చరణతాం అంటే తుమ్మెద. అటువంటి విషయాన్ని తెలియజేస్తూ తుమ్మెదలాగా మనం కూడా పొందాలి గాక అని భావం. అంటే నేను తుమ్మెదను అవుతాను అంటే అమ్మ పాదము అనే పూల గుత్తిపై నేను తుమ్మెదలా వ్రాలుతాను. ఇక్కడ తుమ్మెదకి మనకి ఉండేటువంటి ఉపమానం ఏంటంటే, పోలిక ఏంటంటే, కరణములు అంటే ఇంద్రియాలు, ముఖ్యమైన అంతరింద్రియము మనస్సు అనేది ఒకటి ఉంది. ఇవి కాకుండా జ్ఞానేంద్రియాలు లేదు. అవి చర్మము, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు అనేవి. ఈ 5 జ్ఞానేంద్రియాలు మనస్సు కలిస్తే మొత్తం 6 ఇంద్రియాలు అవుతాయి కదా. తుమ్మెదకు ఉన్నవి షట్చరణాలు, జీవుడికి ఉన్నటువంటి కరణ చరణాలు సహితము 6. కనుక జీవుడైనటువంటి నేను నా కరణచరణాలతో తుమ్మెద భావాన్ని పొంది అమ్మవారి యొక్క పాద స్తబకములో నిమజ్జనమైపోతాను, అంటే నీ పాద పద్మ ధ్యానంలో మునిగిపోతానమ్మా అని చెప్తూ ఇక్కడ పోతన చెప్పినట్లుగా కమలాక్ష నర్చించు కరములు కరములు శ్రీనాథ్ వర్ణించు జిహ్వ జిహ్వ అని చెప్పినట్లుగా అమ్మవారి యొక్క పాదాలను పట్టుకున్నటువంటి జీవితమే జీవితము అని చెప్తూ అటువంటి అమ్మ పాదాలు మందార స్తబకములో షట్చరణమైనటువంటి తుమ్మెద ప్రవేశించినట్లుగా జీవుడు తాను తన 6 ఇంద్రియాలతో తుమ్మెద అనే భావాన్ని పొంది అమ్మ యొక్క పాద సేవలో మునిగిపోవాలి. అలా ఉండడం వల్ల మోక్షాన్ని పొందుతాము అనే అర్థాన్ని తెలియజేస్తూ ఈ శ్లోకంలో యోగ శాస్త్రపరమైన భావన ఒకటి ఉంది. అది ఎలాగంటే 6 కరణాలతో తుమ్మెదతనాన్ని పొంది పాదకమలంలో మునగడము అంటే ఉపాసకులు అమ్మవారిని తమ శరీరంలో ఉండేటువంటి కుండలిని రూపంగా భావించి యోగ సాధనలో కుండలిని శక్తిని సహస్రారం వరకు ఉత్థానం చేసి ఆ ప్రక్రియతో ఉన్నటువంటి కరిగినటువంటి సహస్రారంలో చంద్రమండలాల తృప్తి పడడమే అని దాన్ని తెలియజేస్తూ మూలాధార కమలము, స్వాధిష్టాన కమలము, మణిపూర కమలము, అనాహత కమలము, విశుద్ధ కమలము,
ఆజ్ఞాకమలము అనే 6 పద్మాలను దాటి సహస్రార కమలంలో విహరించే అమ్మ పాదాల జంట నుండి స్రవించే అమృతధారలో మునిగి తన్మయం పొందాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అమ్మవారి యొక్క పాదాలకి నిరంతరము తుమ్మిద భావాన్ని పొంది నిమగ్నమవడం అనేటువంటి అంతరార్థాన్ని గ్రహిస్తూ అమ్మ పాద సేవలో మునిగిపోవాలని ఆశిస్తూ శ్రీమాత్రే నమః.